వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ బెందాల అశోక్ కలిసి మత్స్యకార గ్రామాలలో నూతన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం మండలంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ బెందాల అశోక్ కలిసి మత్స్యకార గ్రామాలలో నూతన వంతెనల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మండలంలోని బూర్జపాడు, డొంకూరు గ్రామాల వద్ద ఇతర మత్స్యకార గ్రామాలకు సముద్ర తీరానికి అనుసంధానంగా నిలిచే 2 వంతెనలను నిర్మించనున్నారు. 6,30,00,000 రూపాయలతో ఒక వంతెన, 10 కోట్ల రూపాయలతో మరో వంతెన నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం ఆది నుంచి మత్స్యకారుల సంక్షేమానికి పనిచేస్తుందని అన్నారు. మత్స్యకారుల సౌకర్యార్థం తీర ప్రాంతాలను, బీచ్లను అభివృద్ధి చేసి సోలార్ ప్యానెల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు మత్స్యసాగరమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసిందని తెలిపారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు అన్ని కార్యక్రమాలు చేపడతామని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. విదేశాల్లో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులను దేశానికి రప్పించాలని పలువురు కేంద్ర మంత్రికి విన్నవించారు. వీడియో కాల్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న వారితో కేంద్ర మంత్రి మాట్లాడారు. వారిని రప్పించేందుకు తీసుకొస్తున్న ప్రయత్నాలను వారికి వివరించారు. వారిని వెనక్కి రప్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తానని ఆయా కుటుంబాలకు హామీ ఇచ్చారు. శంకుస్థాపన సందర్భంగా మత్స్యకార గ్రామాల ప్రజలు వారిని ఘనంగా స్వాగతించారు. పూలమాలలు వేసి పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నత్తు రామారావు, జనసేన ఇన్ఛార్జ్ రాజు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారుణ్యంలో ఆదివాసీల హననం జరుగుతోందని, వెంటనే దానిని ఆపాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ, కర్రెగుట్టు ప్రాంతంలో 20,000 సైనిక బలగాలను దింపి అక్కడ ఆదివాసీలను, మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని, శాంతి చర్యలు జరగాలని, ఆపరేషన్ కగార్ ఆపాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగారు పేరుతో ఈనాటికి 500 మంది ఆదివాసీలని ఇవాళ అమిత్ షా మోడీ సర్కార్ చంపింది. ఈ 500 మంది ఆదివాసీల్లో 6 నెలల పసిపాప కూడా ఉంది. ఆదివాసీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ఆదివాసీ హక్కులను కాలు రాస్తున్నారు. అంతర్యుద్ధాన్ని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ ప్రజల కోసం అని చెప్పి ఇక్కడ భారత పౌరుల్ని, ఆదివాసీల్ని అంతం చేయడం చేస్తుంది. దీన్ని ఈ కగారిని వెంటనే ఆపాలి. ఏదైతే ఈ కగారి పేరుతో ఈ ఏదైతే బలగాల్ని అక్కడ మోహరించి ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వచ్చి శాంతి చర్చలు జరపాలని, ఒక పక్క శాంతి చర్చలు జరుపుతామని అంటుంటే కూడా శాంతి చర్చలకు అవకాశం లేకుండా నిరంతరం కాల్పులు జరపడం అన్నది అన్యాయం. ఈ ఆదివాసీ నక్సలైట్ల పేరుతోని, మావోయిస్టుల పేరుతోని ఆదివాసీలని అక్కడ చంపి ఆదివాసీల తాలూకా ఖనిజ సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్న ఈ బీజేపీ చేస్తున్నది దుర్మార్గం. దీన్ని ప్రజలంతా గమనించాలి. బీజేపీ మీద ప్రజలు మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నా పేరు చాపర వేణుగోపాల్, సిపిఐ పార్టీ. ఇవాళ కార్పొరేట్లకి దేశంలో ఉన్న ఖనిజ సంపద అంతా దోచిపెట్టాలని చూస్తున్నది. దానికి అడ్డుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గిరిజనులు వాళ్ళని లేపేయాలి, చంపేయాలన్న కాన్సెప్ట్ తోటే మావోయిస్టుల పేరుతో యుద్ధం చేస్తున్నది. ఇది మణిపూర్ లో మొదలెట్టారు. అక్కడ గ్రూపులు గొడవ సృష్టించి అక్కడ సంపద దోచుకునే ప్రయత్నం చేశారు. 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ ని దారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్ దాకా వచ్చింది. ఈ యుద్ధం సరైనది కాదు. ప్రజలపై యుద్ధం ప్రకటించడం ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదు. దీన్ని అందరూ తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించి పలాస ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. కంచిలి ప్రాంతీయ అధికారి బొడ్డ రాజశేఖర్ తన సొంత ఖర్చులతో సుమారు 98 మంది ఉపాధి వేతనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా గ్రామంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా స్థానిక ప్రాంతీయ అధికారి వడ్డ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ వేతనదారులకు తన సొంత ఖర్చులతో సుమారు 98 మంది వేతనదారులకు మజ్జిగ పంపిణీ చేయడంతో శ్రామికులు హర్షం వ్యక్తం చేశారు. వేసవి తాపానికి ఎండవేమికి తట్టుకోలేని పరిస్థితిలో మజ్జిగ పంపిణీ చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొందల ఢిల్లీరావు, మాజీ సర్పంచ్ బొడ్డ రామ్కుమార్, టీడీపీ యువ నాయకులు బెల్లాడి జయరాం, ఫీల్డ్ అసిస్టెంట్ బొడ్డ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో పలాస నియోజకవర్గంలోని తాళభద్ర రైల్వే గేటుకు నిధులు మంజూరయ్యాయి. పలాస నియోజకవర్గంలోని తాళభద్ర రైల్వే గేట్కు నేడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో ఎమ్మెల్యే గౌత్ శిరీష పట్టుబట్టు మరీ సాధించారు. త్వరలోనే పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. నిత్యావసరాలకు విద్య, వైద్యకు పలాస రావాలంటే ఈ గేటు వలన గంటల సమయం పడుతుంది. వంతెన మంజూరు చేయడంతో ఎమ్మెల్యే గౌత్ శిరీషకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పలాస నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మరో భారీ ప్రాజెక్టు మంజూరు కాబడింది. ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి తాళభద్ర ఎల్సీ గేటుకు సంబంధించి 2017-18లో ఆనాడున్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% నిధులతోటి మంజూరు చేసినప్పటికీ అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవటం, ఎలాంటి పాలప్పు చేయకపోవటం, మరి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి అప్పలరాజు కూడా దీని మీద కన్నెత్తి చూడకపోవటం వల్ల అది అలాగే ఉండిపోయినటువంటి సమస్యగానే మిగిలిపోయింది. ఆ సమస్య మీద మళ్ళీ శిరీష గారు గౌరవ కేంద్ర మంత్రి గారు దృష్టిలో పెట్టడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరలా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం, ఆ ప్రతిపాదనలు వెళ్లిన వెంటనే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవతో వీటికి 100% నిధులు రైల్వే డిపార్ట్మెంటే భరిస్తుందని చెప్పి మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. శ్రామికులే దేశానికి నిజమైన సంపదని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎం శ్రీధర్ అన్నారు. శ్రామికులే దేశానికి నిజమైన సంపద. ప్రతి కార్మికుడు శ్రమను గౌరవించి అతని హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిదని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ అన్నారు. శనివారం మేడే సందర్భంగా స్థానిక న్యాయ సేవా సదన్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన చట్టాలు, ప్రభుత్వ పథకాలను వివరించి న్యాయ సహాయం అందించాల్సిన విధానాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్జ్ శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులు తమ చెమటతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. మేడే కార్మికుల ఐక్యతకు, పోరాటాలకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. 1886 మే 1వ తేదీన అమెరికాలో 8 గంటల 10 దినం కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని, షికాగోలో హే మార్కెట్ కాల్పులను గుర్తు చేశారు. ఈ చరిత్రను యువతకు తెలియజేసి కార్మికుల హక్కులను గుర్తించాలన్నారు. అనంతరం వారు జిల్లా కారాగారాన్ని సందర్శించి అక్కడ ముద్దాయిల పరిస్థితులను, వైద్య సదుపాయాలను పరిశీలించారు. న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని వారికి న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జి ఇందిరాప్రసాద్, డిప్యూటీ లేబర్ కమిషనర్ కె అజయ్, న్యాయవాదుల బృందం, కార్మికులు, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలంలోని కాకినాడపేట గ్రామంలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. పోలాకి మండలం కాకినాడపేట గ్రామంలో శ్రీ 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 శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, వారితో పాటు ఎంపీపీ ముద్దాడు బైరాగినాయుడు, మండల అధ్యక్షులు కనితి కృష్ణారావు,
మండల యూత్ అధ్యక్షులు రెంటికోట త్రినాథరావు, ఎంపీటీసీ సుంకరి రాంబాబు, తెర్లంగి విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో కవిటి గ్రామానికి చెందిన ఢిల్లీశ్వరి 573 మార్కులు సాధించినందుకు పాండాన రామారావు విద్యార్థిని అభినందించి సత్కారం చేశారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో కవిటి గ్రామానికి చెందిన పొల్లాయి మండల ఢిల్లీశ్వరి 600 మార్కులకు గాను 573 మార్కులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావడం పట్ల పాండవ రామారావు విద్యార్థిని అభినందించి సత్కారం చేశారు. అలాగే నగదు బహుమతిని 10,000 రూపాయలను విద్యార్థికి అందించారు. ఈ మేరకు పాండవ రామారావు విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడుతూ చదివే తరగతి ఆస్తి అని, విద్య ఉంటే అన్నీ ఉన్నట్లేనని అన్నారు. విద్యార్థి ఢిల్లీశ్వరి తండ్రి పొల్లాయి మండల లక్ష్మీనారాయణ 10 నెలల క్రితం క్యాన్సర్ మహమ్మారితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన బాధను దిగమింగుకొని 10వ తరగతిలో మంచి మార్కులు సాధించుకోవడం పట్ల పలువురు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాండవ చంద్రశేఖర్, పొల్లాయి లక్ష్మణమూర్తి, పొల్లాయి సింహాచలం యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.